తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ వార్త. ఎందుకు ఆయనకే ఇది? ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన ఉన్నాడు కదా, చాలా మట్టుకు కూడా ఈ మధ్యలో మాట్లాడుకుంటూ వచ్చి నేను యాప్ తీసుకొచ్చిన, యాప్ సూపర్ గా పనిచేస్తుంది, ఇదే యాప్ ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా మార్గదర్శకంగా తీసుకొని ఇంకొక యాప్ తయారు చేస్తుంది అని చెప్పి చెప్పుకున్నదే ఆయన. అసలు యూరియా కొరత అనేది ఎక్కడ లేనే లేదు. యూరియా కొరత అనేది అసలు ఎక్కడ లేదు ఇంతవరకు. చాలా ప్రశాంతంగా నడుస్తుంది. తెలంగాణ రైతులకు యూరియా మొత్తం మంచిగా అందుతుంది అని చెప్పేసి మాట్లాడిందే సాక్షాత్తు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఆయనకే ఈ వార్త మేము అంకితం కూడా చేస్తున్నాం. మేము ఆయన కోసం చెప్తున్నాం ఈ వార్త. ఇక్కడ చూసుకోవచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక బస్తా కోసం రాష్ట్రంలో యూరియా కొరతకు అడ్డం పడుతున్న దృశ్యం. ఒక బస్తా దక్కిన పంటను కాపాడుకోవచ్చునన్న రైతన్న తపన ఇదే సాక్ష్యం. ఇప్పటికీ రాష్ట్రంలో యూరియా కొరత లేదంటూ ప్రకటనలు ఇస్తున్న మంత్రులు అంగీకరించలేకపోతున్న నిష్ఠూర సత్యం ఇది. రంగారెడ్డి జిల్లా మంచాల సింగిల్ విండో కార్యాలయం వద్ద గురువారం తెల్లవారుజాము నుంచే ఎదురు చూసిన వందల మంది రైతులు యూరియా లారీ రాగానే టోకెన్లు పట్టుకొని ఇలా ఎగబడ్డారు. అంతా చేస్తే యూరియా దక్కింది కొందరికే, మిగిలిన వారి నిరాశతో వెనుదిరిగారని చెప్పేసి కూడా ఒక వార్త చూడొచ్చు. ఇది ఇప్పుడాక చెప్పిన కదా, తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు దీన్ని మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీరు దీనికి సమాధానం చెప్పాలా? ఇక్కడ రంగారెడ్డి జిల్లా మంచాల సింగిల్ విండో కార్యాలయం వద్ద గురువారం తెల్లవారుజాము నుంచే మీకు ఈ ఫోటో కనబడుతున్న నాగేశ్వరరావు గారు, ఒక లారీ వస్తే ఎట్లా ఎగబడుతుంది. మాకు ఒక్క బస్తా దొరికినా కూడా మంచిది, మా పంటను మేము కాపాడుకుంటామని చెప్పేసి రైతుల ఆవేదన. రైతులు ఇంత సరైన పొద్దున మబ్బులు లేచి వచ్చి కూర్చున్నారంట. పోనీ ఆ వచ్చే టోకెన్ తీసుకోకపోతే అందరికి వచ్చిందా? 100 మంది పోతే, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 మందికి పోతే 30 మందికి యూరియా వచ్చింది, 70 మంది మళ్ళా వెను తిరిగిపోయారు. మళ్ళీ ఎక్కడ కొనాలి మళ్ళీ యూరియా? అంటే బ్లాక్లో ఏమైనా తరలిస్తురా? బ్లాక్లో పోయి కొనుక్కోవాలన్నా? కూర్చున్న జాగ్రత్తగా యాప్ బుక్ చేస్తే ఎకరకు 2 బస్తాలు ఇస్తామని గప్పాలు కొట్టి మాట్లాడిందే మీరు కదా. మరి దీని గురించి చెప్పండి. రైతులు ఇంత గోస ఎందుకు పుచ్చుకుంటారు రైతులు? అది అంటే పంట వేసిరు, పంట నాశనం అవుతుంది అక్కడ. అదే ఒక చిన్న మాట, సూటి ప్రశ్న అడుగుతా. కాంగ్రెస్ గవర్నమెంట్నే కావచ్చు, ఈ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారినే కావచ్చు, అరే గత ప్రభుత్వం 10 ఏళ్లలో యూరియా కుసున జాగల బాయికాడికి పంపించింది కదా. ఫెర్టిలైజర్ దుకాణంలో ఒక మాట చెప్తే ఆటోల బాయికాడికి వచ్చినాయి, మన పొలం కాడికి బాయికాడికి యూరియా వచ్చింది. ఇప్పుడు ఎందుకు అట్లా వస్తలేదు? ఈ పడిగాపు లేని, ఈ పరిశాన్ లేని, ఇప్పుడు ఎందుకు అట్లా వస్తలేదు? రాష్ట్రం అదే, దేశం ఇదే, అదే రైతు. ఇక్కడ జరిగిందంత తేడా ఏంటంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కకు జరిగిన అంటే వెళ్ళిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చాడు కదా ముఖ్యమంత్రిగా, గదే తేడా స్పష్టంగా కనబడుతుంది. మీ అవగాహన లోపం, మీకు పరిపాలన అనేది కూడా చేతనైతలేదు. ఇది క్లారిటీ, అలా ఎటువంటి డౌట్ కూడా లేదు. దేని మీద కూడా మీకు పట్టు లేదు. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో దేని మీద కూడా ఏ ఒక్క సంబంధిత దాని మీద కూడా మీకు పట్టు లేదు. ఒక విద్య మీద పట్టు లేదు, ఒక వైద్యం మీద పట్టు లేదు, వ్యవసాయం మీద పట్టు లేదు. తెలంగాణ రాష్ట్ర భౌగోళికంగా ఏంది, ఎట్లా, ఎక్కడ ఏం చేయాలన్నది కూడా దేని మీద మీకు పట్టు లేదు. కాబట్టే రాష్ట్ర పరిస్థితి ఇంత దయనీయంగా మారిందని చెప్పేసి కూడా, తెలంగాణ రాష్ట్రం రైతుల పరిస్థితి కూడా ఇంత ఘోరంగా మారిందని మనం మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ పేపర్ తీసుకుందాం. ఇదొకటి.